ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వర్తిస్తూ ఉంది. జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు ఈరోజు 7 అసెంబ్లీలకు కూడా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం BLE 1ని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట అసెంబ్లీకి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారిని BLE 1గా ప్రకటిస్తూ శ్రీ కార్యక్రమం యొక్క ఆలోచన విధానం భారతదేశం సమగ్ర రక్షణ అనేది భారతదేశం యొక్క రక్షణ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ లక్ష్యంలో వాటర్ లిస్టుని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాశక్తులతో కార్యకర్తలు గమనిస్తూ ప్రతి అసెంబ్లీలో బూత్ లెవెల్ ఏజెంటు అలానే బూత్ లెవెల్ ఆఫీసర్ BLO BLA వీరిద్దరూ కలిసి ఏ విధంగా పనిచేయాలి, దీన్ని ఒక అధ్యయ వేదికగా భారతదేశ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లోనూ ఈ విధమైనటువంటి సమావేశాలు నిర్వర్తించడం రాజకీయ పక్షంగా ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశంలో ఇలాంటి నిర్వహణ చేయడం జరుగుతుంది. దీని మీద కొత్తగా మేము ఏర్పాటు చేశాం. ఈ సర్ అనేది భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిందనేటువంటి అపోహతో బీహార్ ఎలక్షన్లో చాలా గట్టిగా దీని మీద వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేశారు. కానీ బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. భారతీయ జనతా పార్టీ NDA కూటమి పూర్తిగా విజయం సాధించడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఇది భారతీయ జనతా పార్టీ కనిపెట్టింది కాదు. నెహ్రూ గారు ఉండంగా, ఇందిరాగాంధీ ఉండంగా, వాజ్పేయి గారు ఉండంగా రెగ్యులర్గా ఈ యొక్క సర్ని నిర్వహణ చేస్తూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మరలా 26 ఈ సర్ని ప్రత్యేక ఆలోచనతో మనం ఏర్పాటు చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ జనతా పార్టీ నిర్వహణ చేయడం లేదు. నెహ్రూ గారి టైంలో, ఇందిరాగాంధీ టైంలో, వాజ్పేయి గారి టైంలో కూడా ఎలక్షన్ కమిషనే నిర్వహణ చేసింది. ఆలోచన ప్రకారం అనేక రాష్ట్రాల్లో, ప్రధానంగా మెడ్రాస్లో ఒక 75 లక్షల ఓటర్లు కోల్పోవడం జరిగింది. అంటే వాళ్ళు ప్రజలు కోల్పోయారా? కాదు, అనేక మంది చనిపోయిన వాళ్ళు, డబల్ ఎంట్రీ ఉన్నవాళ్ళు. అలానే ఈవెన్ గుజరాత్లో కూడా 60 లక్షల ఓటర్లు కోల్పోయారు. అలానే వెస్ట్ బెంగాల్లో కూడా ఎవరైతే బంగ్లాదేశ్ను వచ్చి వాళ్ళ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళకి కొన్ని రాజకీయ పక్షాల అండగా నిలుస్తూ దేశ సమగ్రతకి విరుద్ధంగా వారిని కూడా ఓటర్లుగా జాయిన్ చేసుకుంటున్నారు. ఆ జాయిన్ చేసుకున్న పక్షంలో వాళ్ళు అక్కడికి వచ్చి దేశ పౌరుడిగా గుర్తింపబడి అన్ని రాష్ట్రాల్లోనూ వాళ్ళు ఈవేళ విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది దేశ రక్షణకి ప్రమాదకరమైనటువంటి అంశం. దీన్ని చాలా జాగ్రత్తతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. ఇది ఆషామాషి కార్యక్రమం కాదు.
అందులో భాగంగా ఈరోజు జగ్గంపేట అసెంబ్లీ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది. ఇది మీకు ఒకసారి మనవి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రెస్ మీట్ ముందు సందర్భంలో నేను ఈ అంశాన్ని మీ ముందు ప్రస్తావించడం కోసం ప్రయత్నం చేశాను. అదేవిధంగా ఈ జిల్లాలో 7 అసెంబ్లీలు, మిగతా తూర్పుగోదావరి జిల్లాలో కూడా మిగతా అసెంబ్లీలు, కంబాల వారు చాలా చోట్ల పనిచేస్తున్నారు. వారికి ఎక్కడైతే పార్టీకి వారు పనిచేస్తున్నటువంటి సెక్షన్స్లో వారు సహాయాన్ని కూడా తీసుకోవాలనేది రాష్ట్ర అధ్యక్షుడి యొక్క ఆలోచన. ఆ విధంగా మిగతా అసెంబ్లీలో కూడా ఆ విధంగా మనం ఈ యొక్క సర్లో పోలింగ్ బూత్ ఏజెంట్లు, బూత్ లెవెల్ ఏజెంట్ల విషయంలో వారి సహకారాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన మనం చేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అమరావతి అనేది మన రాష్ట్ర రాజధానిగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఉభయ సభల్లో, పార్లమెంట్ అండ్ రాజ్యసభలో దీన్ని ఆమోదించడం, అలానే రాష్ట్రపతి కూడా దీన్ని ఆమోదిస్తున్నారు. అలానే మన లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రపతి గారిని కూడా కలుస్తున్నారు. త్వరలో భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ప్రధానమంత్రిని కలిసి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని మీద ప్రతిపక్ష నాయకుడు ఏదో మావీ గన్ అని ఒక పేలం తుపాకీని పట్టుకుని వేలాడుతున్నాడు. దీని మీద చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం మేము. మావీ గన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపితే మావీ గన్ అని. అవి ఎక్కడికి పోలేదు. ఇప్పుడు అమరావతి రాజధానిగా తీర్మానం చేసినంత మాత్రాన ఆయన చెప్పిన గ్రామాలు అలాగే ఉన్నాయి, అందులోనే క్యాపిటల్ ఉంది. గతంలో మావీ గన్ లాగే పేలన తుపాకీతో 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులని అమరావతిలో అర్ధనా ఖర్చు పెట్టలేదు, విశాఖపట్నంలో 30 పైసలు ఖర్చు పెట్టలేదు, రాయలసీమలో కర్నూలులో ఏమీ ఖర్చు పెట్టలేదు. స్లోగన్కి పరిమితం అయ్యాడు తప్ప 3 రాష్ట్రాలని ఏమన్నా ఖర్చు పెట్టాడా? ఈ మావీ గన్ మీద ఆయనకి దమ్ముంటే భారతీయ జనతా పార్టీ మీద చర్చకి రమ్మని గత 5 సంవత్సరాల్లో అబద్ధాలతో కాలక్షేపం చేశారు జగన్మోహన్ రెడ్డి. నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, నేను అమరావతిలో రాజధాని కడతానని 19 ఎన్నికల్లో అతను స్పష్టంగా ప్రకటించి దానికి విరుద్ధంగా ఆయన ప్రయాణం చేశారు. 3 రాజధానులని అడగని విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేయకుండా అమరావతిని ఈరోజు మరలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఆయన కొత్త ఆలోచనలు తెర మీదకి తీసుకొచ్చేటి బోటకపు ఆలోచనలు అంటాను నేను. ఇవన్నీ కూడా కేంద్రం ఆల్రెడీ హడ్కోతో రుణాన్ని ఇప్పిస్తుంది. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ అమరావతి అభివృద్ధిలో చురుగ్గా పాల్గొవాలనేది ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. అనేకమైన కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, నబార్డ్ కావచ్చు, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అక్కడ పెట్టాలని నిర్మలా సీతారామన్ గారు వారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆల్రెడీ అమరావతిలో 14-19 మధ్యలో నిర్మాణం చేయడం జరిగింది. టూల్స్ అండ్ డిజైన్ ఇంజనీరింగ్ సంస్థని. అదేవిధంగా ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళే విషయంలో అనేక విధాలుగా పోలవరానికి అడ్వాన్స్ ఇస్తున్నాం. 27 లోపల పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఏదైతే
ఈ యొక్క జగ్గంపేట ఇలాగ అప్లాండ్ ఏరియాలు ఉన్నాయి తుని వరకు. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలయ్యే విధంగా పోలవరం మూలంగా గట్టి ప్రయత్నాలు జరుగుతాయి. అప్లాండ్ ఏరియా ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా మనం పోలవరాన్ని ముందుకు తీసుకువెళతాం. విశాఖపట్నం వరకే కాకుండా శ్రీకాకుళం వరకు కూడా పోలవరం నీటిని మనం ముందుకు తీసుకుని వెడతాం. ఆ విధంగా పోలవరం మూలంగా రాష్ట్రం సస్యశ్యామలం అవుద్ది. స్టీల్ ప్లాంట్కి మనం 11,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అది లాభాల బాటలో పట్టే విధంగా ముందుకు వెడుతుంది. కొన్ని పక్షాలు దీన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రాకూడదు, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచనతో 600 రోజులు 700 రోజులు మేము నిరాహార దీక్షలు చేస్తున్నామని వాళ్ళు అక్కడ కూర్చుని టెంట్ వేసి కూర్చుంటున్నారు. స్టీల్ ప్లాంట్ మీద యూనియన్ పేరుతో అనేక సంవత్సరాలుగా బ్రతుకుతూ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి అక్కడ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి కొన్ని పార్టీలు ఈవేళ వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఒకవైపున 3వ కిలోని పనిచేస్తుంది, లాభాలు బాటలోకి వస్తుంది. స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో అది సస్యశ్యామలంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఈవేళ ఆంధ్ర రాష్ట్రం అనేక విధాలుగా క్వాంటమ్ కావచ్చు, అలానే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్కి మరొక పెద్ద మెటల్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, హైడ్రోజన్ సంబంధించిన పవర్ స్టేషన్ 2 లక్షల కోట్లతో ఎన్టీపీసీ ఏర్పాటు చేయడం కావచ్చు. అభివృద్ధి అనేది అటు ఎన్టీపీసీయే కాదు, విశాఖ జిల్లానే కాదు, శ్రీకాకుళంలో పోర్ట్ ఏర్పాటు చేయడం, రాయలసీమ జిల్లాల్లో డ్రోన్స్ యొక్క ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం, ఆ రాయలసీమలోనే మరొక కడపలో స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం, ఆ రాయలసీమని ఇండస్ట్రియల్ జోన్గా ఏర్పాటు చేయడం, ఆ రాయలసీమ కూడా నీళ్ళు ఇస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ 29లో కూటమి మరింత ముందుకు వెడుతుంది. కూటమి విజయం సాధించి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఈ 11 సీట్లు వస్తాయా లేదా అనే డౌట్తో భారతీయ జనతా పార్టీ ఉంది. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి ఓటర్ లిస్ట్ని ఆధారం చేసుకుని మా పార్టీ పనిచేస్తుంది దేశంలో. ఈవేళ అస్సాంలో ఓటర్ లిస్ట్ ఆధారంగా పేజ్ ప్రముఖ్ అని కూడా అంటాం మేము. అంటే పత్తర్ ప్రముఖ్ అంటారు హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో పేజ్ ప్రముఖ్ అంటారు. అంటే ఒక పేజీ. అస్సాంలో 3,75,000 మంది పేజ్ ప్రముఖులు గుర్తించారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. బీజేపీ దఫదఫాలుగా అన్ని రాష్ట్రాల్లో విజయం సాధించడానికి కారణం ఏంటి? నేను 29లో కూడా మేము విజయం సాధిస్తామని చెప్పాను. ఇప్పుడు మరలా అస్సాంలో మరొకసారి బీజేపీ 3వసారి అధికారంలోకి వస్తుంది. 3,75,000 మంది పేజ్ ప్రముఖులకి ట్రైనింగ్ ఇచ్చాం. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా బూత్ లెవెల్ ఏజెంట్ నుంచి బిఎల్ఓ దగ్గర నుంచి పత్తర్ ప్రముఖులు కూడా మేము తయారు చేస్తాం. 29 నాటికి ప్రతి 40-50 ఓట్లకి ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేస్తాం 3 పార్టీలు కలిసి. ఆ విధంగా దేశంలో హర్యానా లాంటి రాష్ట్రంలో జాట్ లేకుండా మేము 3వసారి అధికారంలోకి వచ్చాం. కుల ఆధారం కాదు, కార్యకర్త ఆధారం, క్యాస్ట్ ఆధారం కాదు, కార్యకర్త ఆధారంగా కమిట్మెంట్తో పనిచేసే విధానం, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచే విధానం, ప్రజలతో వివిధ రకాలైనటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మేము ఇచ్చే పెన్షన్లు కావచ్చు, అనేక రకాల సంక్షేమం, మోడీ ఇచ్చేటువంటి వికసిత్ భారత్, ఈ 2 లక్ష్యాలతో కలిపి ముందుకు వెళ్ళడమే ఈ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్ల యొక్క సమావేశం.